తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన భారీ పోలింగ్ను రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. గెలుపోటములపై అభ్యర్థులు ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జోష్ కనిపిస్తుంటే వైసీపీ కేడర్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. తూర్పులో మార్పు సంకేతాలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ చైతన్యం కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో పోలింగ్ సరళిపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. యువత, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తీరుతెన్నులను పరిశీలించిన రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై విశ్లేషించుకుంటున్నాయి. పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ సరళిపై చర్చించుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎవరికి పట్టం కడుతోందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తూర్పు రాజకీయాల్లో మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ నేతలు సర్వశక్తులు ఒడ్డారు. ఓటర్లకు చీరలు, నగదు, మద్యం పంపిణీ చేశారు. వైసీపీకి ఓటు వేయాలంటూ వాలంటీర్లతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను బెదిరించారు. పోలింగ్ రోజున కవ్వింపు చర్యలు, దాడులకు తెగబడింది. వైసీపీ నేతల బెదిరింపులకు ఓటర్లు లొంగలేదు. కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, యువత, వృద్ధులు మంటుటెండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూలైన్లో ఉండి కసిగా ఓటు వేశారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, నెడదవోలు, గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ స్థానాల ప్రజలు గతంలో కంటే ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్ శాతం వైసీపీ నేతలకు మింగుడు పట్టలేదు. ఓటమి భయంతో పోలింగ్ శాతం పెరగకుండా ఉండేందుకు ఎన్నికల కేంద్రాల దగ్గర గొడవలు, ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. కానీ అవన్నీ బెడిసికొట్టడం ఫ్యాన్ పార్టీ క్యాడర్కు జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో వైసీపీ పన్నాగాలను కూటమి పార్టీల క్యాడర్ తిప్పికొట్టారు. వైసీపీ నేతలకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రజలు మార్పును కోరుకున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామనే ధీమాను కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అనే అంశాన్ని పరిశీలించేందుకు జూన్ 4 వరకు వేచి చూడాలి.